హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్షు క్రియేషన్స్ 1508. సో ఈరోజు అయితే కాకరకాయ ఉల్లికారం అండి. అసలు టేస్ట్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాగే ఇది 1 వీక్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలి ఏంటనేది చూసేద్దాం. సో వచ్చేసి కాకరకాయలండి కొంచెం మందంగా అయితే కట్ చేసుకోవాలి. ఇవి స్టఫింగ్ కోసం కాబట్టి కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ కాకరకాయలు పక్కన పెట్టేద్దాం. మనం ముందుగా ఉల్లి మసాలా కారం ఏ విధంగా తయారు చేయాలని చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలని, అందులో మెంతులు ఒక పావు టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, ఇది వచ్చేసి శనగపప్పు అండి పావు టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి, పావు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయినప్పుడు మనకి స్మెల్ అనేది వస్తుంది, మంచి స్మెల్ వస్తుందండి. సో అది గమనిస్తే చాలు. అలాగే ఈ పప్పులన్నింటినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతే మనకి టేస్ట్ అనేది కూడా కొంచెం చేదుగా వస్తుంది, కాబట్టి చూసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా మంచి కలర్ అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కాసేపు చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ మనం మిక్సీ వేసుకోవాలి. సో ఇది వచ్చేసి చింతపండు అండి. ఇక్కడ చూసారు కదా కొద్దిగా చింతపండు తీసుకొని కొంచెం వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేనైతే మిక్సీ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 ఆనియన్స్ అండి, కొద్దిగా పెద్ద ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. 10 నుంచి 15 ఎంఎల్ వరకు వెల్లుల్లి వేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ అనేది వేసుకోవాలి. అలాగే కారం అండి, కారం వచ్చేసి మనం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే ఉల్లి కారం కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మనం 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది తీసుకుంటున్నాను నేను. అలాగే పసుపు అండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కర్రీలో అయినా వేసుకోవచ్చు. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చూసారు కదా, సో ఈ విధంగా అయినా తినొచ్చండి మనం, చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్లో పోపు వేసుకుంటే సరిపోతుంది. మనకేంటంటే కారంగా పుల్లగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మనం తయారు చేసుకున్న పేస్ట్ అనేది దోశలకు కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఈ విధంగా కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. సో ఇప్పుడు మనం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. సో ఇందులో మనం స్టఫ్ అయినా చేసి వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పేస్ట్ని ఈ విధంగా స్పూన్తో అయితే ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న మనకి కడాయిలో ఎంతవరకు అయితే పడతాయో అంతవరకు వేసుకున్న తర్వాత మనకి మిగిలిన ముక్కలు కూడా మనం బయట స్టఫ్ అనేది చేసుకొని వీటిపైన వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయినా సరే మనం ముందుగానే స్టఫింగ్ అనేది చేసుకొని ఈ కడాయిలో వేసుకోవచ్చు అనమాట. నేనేంటంటే కొంచెం కింద ఉన్నాయి తొందరగా ఫ్రై అయిపోతాయి అనేసి ఈ విధంగా అయితే వేశాను. మనం మిగిలిన ముక్కలన్నిటిని ఈ విధంగా స్టఫ్ చేసుకొని వేసుకోవాలి. మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా అందులో వేసేసుకుంటే సరిపోతుందండి. ఈ పేస్ట్ నేను చెప్పాను కదా దోశలో కూడా చాలా బాగుంటుంది. మనకి మసాలా దోశలాగా టేస్ట్ అనేది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ఆ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం వేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వీటిని అయితే మనం గరిటెతో అయితే ఏమీ కలపొద్దండి. సో ఈ విధంగా కడాయిని తిప్పుతూ ఉండాలన్నమాట. సో మనం తీసుకున్న కడాయి కూడా దీనికి ఇంపార్టెంటే. అడుగున ముక్క కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఈ విధంగా చిన్న స్పూన్ తీసుకొని ఒక్కొక్కటిగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాకరకాయ ముక్కలు అయితే మనం చింతపండు వేసాం కాబట్టి చేదు కూడా ఏమీ ఉండదండి. ఇక్కడ చూసారు కదా, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే మనం వేసిన కారం అలాగే పైన ముక్కలు మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం గరిటెతో అయినా కలుపుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సో ముక్క కూడా చూసారు కదా చాలా బాగా కుక్ అయిందండి. సో ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఏంటంటే మనకి చింతపండు వేసాం కాబట్టి ముక్క అనేది చేదు కూడా ఏమీ ఉండదన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా కాకరకాయ ముక్క కూడా చాలా బాగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనం వేసుకున్న ఆయిల్ అంతా బయటికి సపరేట్ అవుతుంది. సో ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇంతేనండి కాకరకాయ ఉల్లి కారం. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఘాటుగా మనకి ఇప్పుడున్న వెదర్కి అయితే మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మాకు అందరికీ జలుబులు చేసి బీభత్సంగా ఉన్నాం అనమాట. నోటికి ఈ విధంగా కారంగా పుల్లగా తగిలితే కానీ ముద్ద దిగేలా లేదనమాట, మా పరిస్థితి అలా ఉంది. సో అందుకోసమనే ఇదైతే తయారు చేసాం. చాలా అంటే చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.